ముందుగా మా కమల్ గారు ఫస్ట్ మేము టైటానిక్ చేసినప్పుడు అంతకు ముందు నుంచే పరిచయం, మాటల మాంత్రికుడు. అలాగే ఆ సినిమా కూడా మధ్యలో ఆ డైరెక్టర్కి హెల్త్ ఇష్యూ వల్ల టైటానిక్ ఆయనే డైరెక్ట్ చేశారు సినిమా. సో అక్కడి నుంచి ట్రావెలింగ్. సో మాకు ఫస్ట్ డైరెక్షన్లో చాలా సపోర్టివ్గా ఉండి అటు ఎడిటింగ్లో కానీ అటు టేకింగ్లో కానీ డైలాగ్స్లో కానీ 24 క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉన్నవాడే డైరెక్టర్ అనే డైలాగు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నవ్వారంటే తను ఇది ఇలా అయితే బాగుంటుందండి, మాస్ అప్పీల్కి బాగుంటుందండి డైరెక్ట్ అది. అలాగే మా గౌతమ్ గారు ప్రతాప్ పోతన్ అని మనకి తమిళ్లో ఒక యాక్టర్ ఉన్నారు. అలాగే ఈ సినిమా తర్వాత ఆయన కోడైరెక్టర్ క్యారెక్టర్ చేశారు సినిమాలో. సార్ ఏం చేద్దామంటే మీరు చేస్తారు సార్, మీరు ఓకే అండి. నేనే డైలాగ్ ఉంటుంది ఊత పదం లాగా, చాలా బాగా చేశాడు ఆయన. ఆయన ఇప్పుడే ఒకటి మంగంపేట అనే సినిమాకి దర్శకుడు అయ్యాడు. పైకి చాలా సైలెంట్గా ఉంటాడు కానీ లోపల చాలా ఉంది గొడబాకిని. సో వీళ్ళందరూ సహకారం. అది ఇప్పుడు డైలాగ్ ఎందుకు పెట్టారంటే 24 క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉంటేనే డైరెక్టర్, లేకపోతే లేదు. అందరూ సహకారం, పిల్లర్స్. అలాగే మా డిఓపి గారు చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన రాలేకపోయారని తెలిసింది. సో వారు మా యాంకర్ గారు చెప్పారు కదా, ఇలాగ మానవతావాది. వారు ఊర్లో వారు ఎంతో ఇదిగా అనాథ పిల్లలకి స్ట్రీట్ చిల్డ్రన్ అడాప్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి సంపాదించినంత అక్కడ పెట్టడం. అద్భుతమైన ఫ్యామిలీ, అద్భుతమైన కెమెరామెన్. అలాగే వీళ్ళిద్దరిని కూడా ఏ యాంగిల్లో బాగుంటారో మంచిగా చేసి ఆయన ఎక్కడున్నా, ఆయన వేరే షూటింగ్లో ఉన్నా వారికి మా భగవంతుడు ఆయురారోగ్యేశ్వర్యాలు ప్రసాదించాలని, ఈ యూనిట్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.